ప్రేక్షకులకు నమస్కారం. కటివాతము అని తెలుగులో చెప్పేటటువంటి దాన్ని ఇంగ్లీష్లో సయాటికా నరం నొప్పులు అని అంటారు. సయాటికాకి ఆపరేషన్ ఒకటే చాలా సులభంగా తెలిసినటువంటి విద్యలు, కానీ ఆయుర్వేదంలో చాలా సూక్ష్మంగా తగ్గించవచ్చు. వాబిలాకు రసం 10 గ్రాములు ఉదయం సాయంకాలం తాగుతూ ఉండి, నొప్పిగల చోట ఆముదం రాస్తూ ఉండి ఓ చెంచా తాగుతూ ఉంటే తప్పకుండా సయాటికా నరం బాగుపడుతుంది. తుంటి నొప్పులు రావు, కటివాతం ఉండదు. నడుము నుంచి పాదం వరకు గల ప్రధాన నరంలో కపాన్ని ఆముదం తగు వేడి చేసి మర్దన చేస్తూ ఒక చెంచా తాగుతూ ఉంటే 3 నుంచి 6 వారాల్లో వ్యాధి కంప్లీట్గా తగ్గుతుంది. ఏది? సయాటికా వ్యాధి. తుంటి నొప్పులు ఏంటంటే నడుము ఆ పక్క ఈ పక్క వంచి పని చేయలేరు. తుడుస్తుంటే నొప్పులు, నిలబడి కాస్త లెక్క నడిస్తే నొప్పి, కూర్చున్నా కానీ కుర్చీలో నొప్పులు పడేవాళ్ళు ఉంటారు తుంటి నొప్పుల వల్ల. దీనికి కరక్కాయ పొడి 1 వంతు, బెల్లం 2 వంతులు కలిపి నూరి ఉండలు చేసిన బొగ్గన పెట్టుకుంటుంటే చాలా ఉపయోగం ఉంటుంది. బాగా తగ్గుతాయి, తుంటి నొప్పులు తగ్గుతాయి. కరక్కాయ పొడి ఆముదంతో కలిపి లేదా కరక్కాయ ముక్కలు ఆముదంలో ఊరబెట్టి 10 రోజులు తినండి చాలు, శుభ్రంగా కటివాతం తగ్గిపోతుంది. అంటే సయాటికా నొప్పులు తగ్గిపోతాయి. నరాలు చచ్చుపడ్డాయని తెలిస్తే మనిషి అంటే ఎలా తెలుస్తుంది? ఊరికే కిందకే అసలు లేవలేరు. పైనుంచి కింద వరకు కూడా ఇలాగా నరాలు చచ్చుపడిపోయినాయి, నీకేం పనికిరావంటారు. అలా కాదు, ఆక్సిజన్ వెళ్ళదు. నరాలు ఏళ్ళు అంటే పాద భాగాలు మొత్తం రంగు మారిపోతుంటే నల్లగా ఉంటుంది. అది అంచేత అటువంటి వాటికి ఏం చేస్తే ముసిరి గింజలు కాల్చి మెత్తన భస్మం చేసి చిటికెడు భస్మం ఓ చెంచాడు తేనెతో కలిపి తింటూ ఉంటే చక్కగా నరాలు బాగా పనిచేస్తాయి. నరాల పైన మర్దన కూడా చేసుకోవచ్చు ఆముదాన్ని. తెల్లతుమ్మ పట్ట రసం సయాటికా నరాలపై మర్దన చేస్తూ ఇసుక వేయించి కానీ ఉప్పు వేయించి కానీ తగువేటితో మూటగట్టిన వేడి కాపులు తీయాలంటాం. అలా చేస్తూ ఉంటే నరాల్లో పేరుకుపోయిన కఫం తెల్లతుమ్మ చెక్క రసాన్ని రంధ్రాల ద్వారా తీసుకొని బాగా ఫ్రీ అయిపోయి బాగా నడవగలుగుతారు. సొంటి అతిపత్తి వేర్లు కలిపి నీటితో రసం పిండి 10 గ్రాములు తాగాలి. పైన తైలమర్దనలు కూడా చేస్తూ ఉండాలి. తైలమర్దనకి నువ్వుల నూనె ఇంకా దానిలోనూ కర్పూరం కలిపి కాస్త వేడి చేసి మర్దన చేసుకుంటూ ఉండాలి. బాగా తగ్గుతాయండి. అశ్వగంధ పటిక బెల్లం సమం చేసి కప్పు వేడి పాలల్లో కలిపి తాగుతూ ఉండాలి. దానివల్ల కూడా సయాటికా వ్యాధిలో ఉన్నవారు, నరాల వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగం, సుఖంగా ఉంటుంది. యాలక్కాయలోని గింజలు పొడి చేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కలిపి ఒక అరచెంచవంతరం తింటే అదే నరాలపై రుద్దుతూ ఉంటే కూడా ఉంటుంది. కానీ ఒబేసిటీ వల్ల వచ్చే సయాటికా వ్యాధి దీనికి త్రిఫల, త్రికటక, సైంధవ లవణం సమంగా చేసి, అంటే సైంధవ లవణం రుచికి సరిపడగా వేసుకోవాలి. వేసి ఆ పొడిని 1 చెంచా నువ్వుల నూనెతో పరగపుని తింటూ ఉంటే 1.5 నుంచి 6 నెలలుగా అస్సలు లేవలేని ఒబేసిటీ వల్ల, అంటే ఎక్కువ బరువు వల్ల కదలలేని స్థితి గల వాళ్ళు కూడా సన్నగా తయారై హాయిగా నడుస్తూ ఉంటారని చెప్పి గిరిజన వైద్య విధానాలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య చాలా ఫ్లేవర్స్ పేరుతోటి పానీయాలు తయారవుతున్నాయి. మారేడు ఫ్లేవర్, అలాగే మామిడి ఫ్లేవర్, నేరేడు ఫ్లేవర్ అని రకరకాల మారేడు, నేరేడు, చెన్నంగి, సిరిమాన్ అనుకుంటా ఏ పేర్లు వస్తున్నాయో అన్నిటి పేర్లతోటి ఆఖరికి గడ్డి ఫ్లేవర్ తోటి కూడా తయారు చేస్తున్నారండి. ఏమి గడ్డి? నీమ్ ఆయిల్, నిమ్మగడ్డి తీసి దాన్ని కూడా ఫ్లేవర్గా తయారు చేసి అద్భుతంగా తయారు చేస్తున్నారండి. మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ ఆకుల్లో, లేత ఆకుల్లోనూ ఆ చెట్టులో ఉండే సారమంతా వస్తుంది. మేము పొద్దున ఒక చిన్న ఆకు తీసుకున్నాం. ఏంటది? దోసరి ఆకు. దోసరి ఆకు అనేక వ్యాధుల్ని, దోసరి దుంప అనేక వ్యాధుల్ని, ఈ తీగ అనేక రకాల ఔషధాలని తయారు చేస్తూ ఉంటాం. వాటిని అటువంటి అన్ని రకాల వ్యాధుల్ని తగ్గించే లక్షణాలు ఆ తీగ ఆకులో ఉంటాయని చెప్పి అవి తయారు చేసి ఇస్తున్నాం. మేము ఇస్తూ ఉంటే తాగిన వారంతా కూడా దోసరాకుని అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఏది? ఆ ఫ్లేవర్లో కొంచెం బెల్లం వేసుకుని
కషాయం కాస్త తాగుతూ ఉంటే చాలా బాగా ఉంది. మారేడాకులో మారేడు చెట్టులో ఉన్నటువంటి ఔషధ లక్షణాలన్నీ వస్తాయండి. కాకరాకలో కాకరకాయల్లో ఉండేటటువంటి ఔషధ లక్షణాలన్నీ వస్తాయండి. జామాకులో జాములో ఉండే ఔషధ లక్షణాలు వస్తాయండి. మీకు చాలాసార్లు విన్నవిస్తూ ఉన్నాను. జామి ఆకు కూడా ఏటి కాయలు తిని పాడేయటమే కదా, దానివల్ల ఏముంది అనుకుంటున్నారు మీరు. అలా కాదండోయ్. జామి ఆకు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే, కషాయం కానీ రసము కానీ తీసుకుంటూ ఉంటే త్రాగుడు మీద విరక్తి వచ్చేస్తుంది. అమ్మ తల్లులు ఆలోచించండి. మగవారు మీ మాట వినడపోతే మందుబాబులు అయిపోతే ఏమండి, బుద్ధిమంతులను తలచకుండా బుద్ధిమంతులు అయిపోయారు. కాబట్టి వాళ్ళని తప్పకుండా మార్చుకోవాలంటే జామాకు అద్భుతమైన మందండి. అంతేకాకుండా కషాయాలు తయారు చేసి తాగమంటున్నాం ఫ్లేవర్స్ కాబట్టి మీరు ఎప్పుడూ కరివేపాకును మర్చిపోకుండా. మనం తినడం అంటే తాలింపులో వేసిన సరుకు కింద బారేయటమే తెలుసు. అలా కాదు, రసము తీసుకు తాగండి. ఆ రసములో కాస్త బియ్యం కడుగు కలపండి. కలిపినైతే జననేంద్రియాలకు అద్భుతమైన శక్తి వస్తుంది. ఒకేసారి మీకు ఇంగ్లీష్ మందులాగా ఒకేసారి కనపడదు, కానీ మెల్లమెల్లగా దాని పని అది చేస్తూనే ఉంటుంది. అందుచేత ఇలాంటి ఫ్లేవర్స్ ఇవన్నీ ఉన్నాయండి. మామిడి ఫ్లేవరు, మారేడు ఫ్లేవరు, జీడి ఆకు లేతది చూసుకోండి, జీడి ఫ్లేవరు. చాలా ఔషధ లక్షణాలు వస్తూ ఉంటాయి దానిలో కూడా. ఇదిగోనండి ఇక్కడ ఇంకా గంగరావి ఉందండి. గంగరావి ఫ్లేవరు, నిమ్మ ఫ్లేవరు, నారింజ ఫ్లేవరు అని చెప్పి ఇలాగా ఫ్లేవర్ అని అనుకోవడానికి ఔషధ లక్షణాలు, దానిలో ఆ ఔషధ లక్షణాలు అన్నీ వస్తాయి. అన్నీ బాగానే చెప్తున్నారు. కొబ్బరికాయలో ఏమన్నా ఉందేటండి అని అడగచ్చు మీరు. అవునండి, కొబ్బరి పువ్వుని తీసుకోండి, శుభ్రంగా నూరండి, నీటిలో పడేయండి, బెల్లంతో మరిగించండి, తాగుతూ ఉండండి. కొబ్బరిలో ఎన్ని ఔషధ లక్షణాలు ఉన్నాయో అన్నీ దానిలోకి వచ్చేస్తాయి. కొబ్బరిలో ఔషధ లక్షణాలు ఏమున్నాయి? అది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఏ గుడిలో కానీ, ఏ శుభకార్యంలో కానీ, ఏ కార్యక్రమానికైనా కొబ్బరికాయ ఏమండి అరటిపండు లేనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా, మీకు తెలుసు కదా. కొబ్బరికాయలో 3 కళ్ళు ఉంటాయండి, చూసుకోండి. పైన కాయకి 3 కన్నులు ఉంటాయి. అందులోనూ ఎంత గొప్ప అద్భుతమైన శక్తి ఉందంటే, శివుడికి ఎంత శక్తి ఉందో జ్ఞాననేత్రం అంట. 3వ నేత్రం ఏంటంటే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఇచ్చుకుంటుంది. మీకు ఎక్కడైనా తెలుసో లేదో, చెప్పుకుంటూ విన్నారో లేదో నాకు తెలీదు, కేరళలోనూ అన్నిటికీ కూడా ఇది కొబ్బరి నూనె వాడతారట. ఔషధానికి అదే, వంటకి అదే, అన్ని రకాల అవసరాలకి అదే వాడుకుంటూ ఉంటారు. కొబ్బరి నూనె తాగినందువల్లట ప్రపంచం మొత్తం మీద అత్యంత నిబద్ధత కలిగి, ప్రపంచం మొత్తం మీద సేవాభావం కలిగి, ప్రపంచం మొత్తం మీద కష్టజీవితాన్ని కలిగి ఎన్నో మార్పుల్ని చేర్పుల్ని చూసినటువంటి వ్యక్తులు కేరళ వాసులని. వారు చాలా తెలివైన వారని చాలా ప్రసిద్ధి ఉంది. అందుచేత కొబ్బరి చెట్టులో ఆ లక్షణం ఉంది. కొబ్బరికాయకి బెజ్జం చేసి అందులోనూ ఎండి పిక్కలు అంటామండి. మనం నీటిని శుద్ధి చేసి వాడుకుంటూ ఉంటాం. అందులో వేసి మళ్ళీ డెమ్మీ చేసి ఒక 5-6 రోజులు అలాగుంచి తీసేసి శుద్ధి చేసి వాటిని ఆ గింజలని ఒక గాజు గిన్నెలో వేసి 4 రోజులు పూర్తిగా తేనెతో నింపి 4 రోజులు అలాగ నానబెట్టి రోజు ఒక గింజ తింటూ ఉంటే ఎన్ని రకాల ఉపయోగాలంటే, 1 మలమూత్ర కోశాలు దోషాలు తొలగిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మందికి మూత్రంలో బురుగు వ్యాధి అని చెప్పి అంటే తెల్లబట్ట వ్యాధి మగవాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి వస్తుంది తెల్లబట్ట అంట, మగవాళ్ళకి వచ్చేది బురుగు వ్యాధి అంటాం. అది అద్భుతంగా తగ్గుద్దండి, చాలా బాగా తగ్గుద్ది. చూడండి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి దానిలోనూ. అలాగ ఒక్కొక్కటి మెల్లిగా తినాలి. ఏమండోయ్, నానబెట్టాం కదా అని చెప్పి పట్టుకెళ్ళవా ఆడించుకోండి, చాలా గట్టిగా ఉంటాయి. ఎండిపి గింజలని పళ్ళు ఇరిగిపోతాయి, జాగ్రత్త అండి. అంతే. ఇంకొకటి దానిలో ఉండే మరొక విశేషం ఏంటంటే, కొబ్బరి పాలుగా తీసుకుంటే దానిలో లక్షణం ఏంటంటే వ్యాధిని నిరోధించే శక్తులు అద్భుతంగా ఉన్నాయట కొబ్బరి పాలల్లో. పాలు అతి శీతలమైన చోట ఉంచినట్లయితే కొబ్బరి పాలు పెట్టి ఒక గాజు పాత్రలో వేసి నీటిలో అది అతి శీతల ప్రాంతంలో ఉంచితే పైకి అచ్చంగా ఆయిల్ తేలద్దట.
ఆ ఆయిల్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు అని చెప్పి చెబుతున్నారు. అయితే మేము ప్రయోగం చేయలేదు, కానీ చూడండి, దానివల్ల చాలా గొప్ప లక్షణాలు, గొప్ప అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు మీకు కూడా తెలిస్తే వాడుకోవచ్చు.